ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన పాఠం యెషయా గ్రంథం 24వ అధ్యాయంతో ప్రారంభించుకుంటాము. ఈ అధ్యాయంలోని సారాంశం వినండి. దేవుడు ఈ సమస్త చరాచర జగత్తును సృజించినవాడు. ఆయన సార్వభౌముడు. ఆయన చిత్తానికి అధికారానికి తిరుగులేదు. తన నిబంధనను ఖాతరు చేయని వారిని శిక్షించడానికి ఆయనకు హక్కు ఉంది. ఆయన మనకు అప్పగించిన వనరులన్నిటికీ మనము గృహ నిర్వాహకులం, విశ్వసనీయులం. స్వార్థంతో ఆయన ఇచ్చిన వరాలను దుర్వినియోగం చేయకూడదు. దేవుని చిత్తాన్ని కాదని అవిధేయులై ఈ భూమి తమ స్వంతమనుకొని దేవుణ్ణి ధిక్కరించే వారికి తీర్పు తప్పదు. తీర్పు దినం రాబోతోంది. దేవుని తీర్పు నిష్పాక్షికమైనది. ప్రజల కృత్రిమ సంతోషం ఆ రోజున విషాదంగా మారుతుంది. తీర్పు తప్పించుకునే ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. గర్విష్ఠులై విర్రవీగే నాయకులు దేవుని ఎదుట యుద్ధ ఖైదీలై నిలవాల్సి వస్తుంది. అహంకారులను దేవుడు అణిచివేస్తాడు. చిట్టచివరికి సార్వభౌముడైన యేసుక్రీస్తే రాజ్యమేలుతాడు. ఆయనతో కలిసి పరిపాలించేవారు ఆయన విశ్వాసులే. ఇప్పుడు వివరాలు వినండి. ఈ అధ్యాయమంతా సుదూర భవిష్యత్తులో రాబోయే మహాశ్రమల కాలాన్ని చూపుతుంది. 13 నుండి 23 అధ్యాయం వరకు జాతులపై దేవుని తీర్పును గురించి విన్నాము. ఇప్పుడు యెషయా 24వ అధ్యాయం 1వ వచనం నుండి ఆలకించండి. యెహోవా దేశాన్ని వట్టిదిగా చేసి దాన్ని పాడుచేసి కల్లోలపరుస్తున్నాడు. దాని నివాసులను చెదరగొడుతున్నాడు. దేశం అంటే హీబ్రూ భాషలో భూగోళమంతా అని అర్థమిచ్చే ఎరెట్స్ అనే పదం ప్రయోగించబడింది. ప్రజలు, యాజకులు, దాసులు, యజమానులు, దాసీలు, యజమానురాండ్రు, కొనేవారు, అమ్మేవారు, అప్పిచ్చేవారు, అప్పు పుచ్చుకునేవారు, వడ్డీకి ఇచ్చేవారికి, తీసుకునేవారికి అందరికీ అల్లకల్లోలం. దేశమంతా వట్టిదైపోతుంది. అంతా కేవలం కొల్ల సొమ్మైపోతుంది. వ్యాకులంచేత దేశం వాడిపోతుంది. దుఃఖంచేత క్షీణించిపోతోంది. గొప్పవారు సైతం ధర్మశాసనాలను అతిక్రమించి క్షీణించిపోతున్నారు. కట్టడను మార్చారు, నిత్య నిబంధనను మీరారు. వీరు లోకాన్ని అపవిత్రం చేశారు. 6వ వచనం, శాపం దేశాన్ని నాశనం చేస్తోంది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దేశ నివాసులు కాలిపోయారు. శేషించిన మనుష్యులు కొద్దిగానే ఉన్నారు. శ్రోతలు, మీకు జ్ఞాపకముందా? దేవుడు నోవహుకు వాగ్దానం చేశాడు. ఈ భూమిని మళ్లీ జలప్రళయంతో నాశనం చెయ్యను అన్నాడు. కాని ఈసారి వచ్చేది అగ్నిప్రళయం. 2 పేతురు 3వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ నీళ్ల వలన అప్పుడు ఉన్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. అయితే ఇప్పుడున్న ఆకాశము, భూమి, భక్తిహీనుల తీర్పు, నాశనము జరిగే దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. యెషయా ప్రవక్త ఇంకా ఏమంటున్నాడు? 7వ వచనం నుండి, ద్రాక్షవల్లి క్షీణిస్తున్నది, ద్రాక్షరసం అంగలారుస్తోంది. సంతోషహృదయులు నిట్టూర్పు విడుస్తున్నారు. తంబురల సంతోషనాదం, సితారాల ఇంపైన శబ్దం నిలిచిపోయాయి. ఉల్లాసము లేదు, పాటలు పాడేవారు లేరు, మద్యం చేదెక్కింది, పట్టణం నిరాకారమై నిర్మూలమైపోయింది.
ఇండ్లన్నీ మూతబడిపోయాయి. పొలాలలో జనం ద్రాక్షరసం లేదంటూ కేకలు వేస్తున్నారు. సంతోషం అస్తమించింది. గుమ్మాలు విరుగగొట్టబడ్డాయి. శిథిలాలు శేషించాయి. 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఒలీవ చెట్టును దులిపేటప్పుడు ద్రాక్ష ఫలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకొన్నప్పుడు జరుగునట్లుగా భూమి మధ్యజనములలో జరుగుతుంది. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా మహాత్యమును బట్టి సముద్ర తీరమున ఉన్నవారు కేకలు వేస్తారు. అందును బట్టి తూర్పు దిశన ఉన్నవారలారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీప నివాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచండి. మా శ్రోతలు గమనించాలి, రాబోయే మహాశ్రమల కాలంలో దేవుని పరిశుద్ధులకు కాపుదల, శేషిత ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. లోకమంతటా చెదరిపోయి ఉన్న దేవుని ప్రజలు దేవుణ్ణి మహిమపరుస్తారు. అప్పుడు సర్వే సర్వత్రా మహాశ్రమలు ఉద్ధృతమవుతాయి. 16వ వచనం. నీతిమంతునికి స్తోత్రము అని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినపడ్డాయి. అప్పుడు నేనన్నాను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోయాను. మోసము చేసేవారు బహుగా మోసం చేస్తారు. ఈ కాలాన్ని ఉద్దేశించే ప్రభు మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 21, 22 వచనాలలో అన్నాడు, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ తప్పించుకోడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి. 17వ వచనం. భూనివాసి, నీ మీదికి భయం వచ్చింది. గుంట, ఉరి నీకు తటస్థించాయి. తూములు పైకి తీయబడి ఉన్నాయి. భూమి పునాదులు కంపిస్తున్నాయి. ప్రియ శ్రోతలు, భయం, గుంట, ఉరి అనే 3 ప్రమాదాలను గుర్తించండి. ఈ రోజున మనుషులు భయాందోళనలతో నిండిపోతున్నారు. భయం భయం, బ్రతుకు భయం, అంతా భయమే. మహాశ్రమల కాలంలో ప్రజలు భయభ్రాంతులవుతారు. గుంట అంటే మరణం. మూక ఉమ్మడిగా జనం మృత్యుముఖంలో పడిపోతున్నారు. మహాశ్రమల కాలంలో ఏర్పరచుకొనబడిన వారి కోసం రోజులు తక్కువ చేయబడతాయి. ఇక 3వది ఉరి. ఇది వంచనకు, మోసానికి సంకేతం. ఉరి లేక బోను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో ఆలివ్ కొండ ప్రసంగం మొదట్లో ప్రభు అన్నాడు, ఎవ్వడూ మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. అది 1000 ఏండ్ల పాలన. ఇదిగో ఇప్పుడే అంటూ కొందరు ప్రజలను పెడతోవ పట్టిస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. జాగ్రత్త. మొదట వచ్చేది మహాశ్రమల కాలం. అంత్యక్రీస్తు అనే క్రీస్తు విరోధి పాలన మొదట వస్తుందని గ్రహించాలి. అంత్యక్రీస్తు వంచకుడు, మోసగాడు. అంత్యక్రీస్తుకు అతని తండ్రి అయిన సైతాను పోలికలు 100కి 100 పాళ్లు. అన్ని శాఖలలో, అన్ని రంగాలలో మోసం జరుగుతోంది. ఈ మోసకాండ నుండి మనకు యేసుక్రీస్తు ద్వారానే విడుదల కలగాలి. యేసే మనకు జ్ఞానం, ఆయన యందే మన నిరీక్షణ. మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు ప్రజలను మోసగిస్తాడు. అతడే మోసం నిలువెల్లా నిండిన మహావంచకుడు. గుంటలో పడకుండా తప్పించుకున్న వారికి ఉరి. ప్రకటన గ్రంథ ప్రవచనం ప్రకారం లోక జనాభాలో 4వ వంతు తీర్పునకు గురి అవుతుంది. 3వ వంతు సర్వనాశనమైపోతుంది. భూమి బద్దలై తునకలైపోతుంది. బహుగా దద్దరిల్లుతున్నది, మత్తిల్లి తూలుతున్నది. పాకవలె అటూ ఇటూ తూలుతోంది. దాని అపరాధం దానిమీద భారము కాగా అది పడి మళ్లీ లేవదు. భయంకరమైన వర్తమానం విని పారిపోయేవారు గుంటలో పడతారు. గుంటను తప్పించుకున్నవాడు ఉరిలో చిక్కుకుంటాడు. ఉన్నత స్థల సమూహాన్ని, భూరాజులను ఆయన దండిస్తాడు. 22వ వచనం. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడతారు. బహుదినములైన తరువాత వారు దర్శించబడతారు. శ్రమల కాలంలోని భక్తుల పునరుత్థాన వృత్తాంతమిది. ఇది మొదటి పునరుత్థానం.
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలు, వారు బతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. రాజులకు రాజు తీరా వచ్చినప్పుడు మహాశ్రమల కాలం ముగింపునకు వస్తుంది. ప్రకటన 19వ అధ్యాయం 11 నుండి 16వ వచనం వరకు, అదుగో తెల్లని గుర్రం, దానిమీద నమ్మకమైన వాడు సత్యవంతుడు కూర్చొని ఉన్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు, ఆయన శిరస్సుపై అనేక కిరీటాలున్నాయి. ఆయన నామమే దేవుని వాక్యం, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 23వ వచనం, చంద్రుడు వెలవెలపోతాడు, సూర్యుని ముఖం మారుతుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సీయోను కొండమీద యెరూషలేములో రాజవుతాడు. పెద్దల ఎదుట ఆయన ప్రభావం వెల్లడి అవుతుంది. యేసు ప్రభువు రాజులకు రాజుగా వచ్చినప్పుడు సమస్త విశ్వము ఆయనకు స్వాగతం పలుకుతుంది. మహాశ్రమల కాలానికి ముగింపు యేసు ప్రభువు రాకడే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం 25వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయంలో ప్రవక్త దేవుణ్ణి సంబోధించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుడు ఏమి చేశాడో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాడు. దేవుని సత్యాలను ఎరిగినవాడు యెషయా. అయినా అతనికి గర్వమేమీ లేదు. అతడు నిగర్వి, నిరాడంబరమై సహనశీలమైన వ్యక్తిత్వము గలవాడు. యెషయా దేవుణ్ణి సత్యముతో ఆత్మతో ఆరాధిస్తాడు. దేవుని మహిమే అతని ధ్యేయం. జాతులకు, రాజ్యాలకు, దేశాలకు దేవుడే తీర్పరి. దేవుణ్ణి మహిమపరచని దేశం ఎంత గొప్పదైనా పతనం కాక తప్పదు. బబులోను పట్టణానికి సంభవించింది ఘోర పతనం. మానవుడు దేవుణ్ణి ధిక్కరించి బతికి బట్టకట్టగలడా? దేవుడే తలుచుకుంటే ఏ దేశమైనా, ఏ రాజ్యమైనా, సామ్రాజ్యమైనా త్రుటిలో అంతరించిపోగలదు. దేవుడే ఆశ్రయం. తుపానులు ఎన్ని చెలరేగినా మనకు ఆశ్రయం దేవుడే. ఎడారి దారిలో ఎండలు మండిపోతూ ఉంటే దేవుని సన్నిధి మేఘమై మనల్ని ఆవరించి ఉండగా మనకెంతో హాయి అనిపిస్తుంది. శత్రువుల ఆర్భాటాన్ని ఆయన నిమ్మళింపచేస్తాడు. మనకాయన మానసిక ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తాడు, సేద తీరుస్తాడు. దేవుడు మనకు అన్నదాత. రాబోయే శ్రేయోరాజ్యంలో ఆయన ప్రజలకు కడుపు నిండా అన్నం, సంతృప్తి. దేవుని విందు, ఆయన పొందు మనకు జీవప్రదం. దేవుని మహారాజ్యంలో మరణానికి మరణం, జీవమునకు ఉజ్జీవం. ఈ అధ్యాయంలో 9వ వచనంలోని స్తుతిని మా శ్రోతలందరూ చెప్పుకోగలగాలని మా ఆశ. ఇదిగో, మనల్ని రక్షిస్తాడని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఈయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిద్దాము. ప్రియ శ్రోతలు, దేవుని రాజ్యకాలం దేవుని బిడ్డలకు స్వర్ణయుగం. బాప్తిస్మకుడైన యోహాను ప్రకటించాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందండి. అలాగే యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో అదే ప్రబోధం చేశాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందండి. అయితే వారు రాజును ధిక్కరించారు, తిరస్కరించారు. అప్పుడాయన వ్యక్తిగతంగా సమస్త ప్రజలను పిలుస్తూ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు, ప్రయాసపడి భారము మోసే సమస్త ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. ఈ రోజున ప్రతి మనిషి వ్యక్తిగతంగా ఈ పిలుపు విని ప్రభువును అంగీకరించాలి లేదా తిరస్కరించాలి. తటస్థంగా ఉండిపోతానంటే కుదరదు. అటో ఇటో నిర్ధారణ చేసుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అన్నాడు, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టేవాడే. ఈ 25వ అధ్యాయమంతా ఒక పాట. యెషయా 12వ అధ్యాయం కూడా గీతమే, స్తుతిగేయం. దేవుడు శత్రువుల నుండి మనకు గొప్ప విడుదల ప్రసాదిస్తాడు.
25వ అధ్యాయం 1వ వచనం, యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చిస్తాను, నీ నామమును స్తుతిస్తాను. నీవు అద్భుతాలు చేశావు, సత్యస్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చావు. శ్రోతలు, దేవుడు చేసిన దానికి కృతజ్ఞత, దేవుడేమై ఉన్నాడో దానిని బట్టి స్తుతి. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. దేవుడు విశ్వసనీయుడు, సత్యసంధుడు. మనుష్యులను నమ్మటం కంటే దేవుణ్ణి నమ్మడం మేలు. విశ్వసనీయత ఆత్మఫలం. ఇది శరీర కార్యం కాదు. మానవులకు స్వతహాగా సత్యం లేదు. కీర్తనలు 116 వచనం 9లో దావీదు ఏ మనుష్యుడూ నమ్మదగినవాడు కాడు అనుకున్నాడు. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారము గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండా నీవు చేశావు. అది మరల ఎన్నడూ కట్టబడకుండా చేశావు. శ్రోతలు, వారికిప్పుడు శత్రుభయము లేనేలేదు. ఇప్పుడు వారికి ప్రాకారపు గోడ అనవసరం. 3వ వచనం, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉన్నావు. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉన్నావు. అవును, రాజ్యయుగంలో సమస్త ప్రజలకు మహానందం. 5వ వచనం, ఎండిన దేశములో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేశావు. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడుతుంది. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలోని క్రీస్తు విరోధి పోకడలను పసికట్టండి. ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజింపబడుతుందో దానినంతటినీ ఎదిరిస్తూ, దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకుంటూ, తానే దేవుణ్ణి అని తనను కనపరుచుకుంటూ దేవుని ఆలయములో కూర్చుంటాడు గనుక ఏ విధముగానైనా ఎవడూ మిమ్మును మోసపరచనీయకండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేస్తాడు. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. భూమి మీది నుండి తన జనుల నిందను తీసివేస్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 54వ వచనం. అపొస్తలుడైన పౌలు విజయ గీతం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడింది అని వ్రాయబడిన వాక్యం నెరవేరుతుంది. 6వ వచనంలో తన ప్రజల భౌతిక అవసరాలను తీరుస్తాడని చెప్పబడింది. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. ఈ పర్వతము మీద సైన్యములకధిపతి అయిన యెహోవా సమస్త జనుల నిమిత్తము మూలిగ గల కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేస్తాడు. ఇది ఆధ్యాత్మికంగా కూడా నెరవేరుతుంది. బలవర్ధకమైన ఆధ్యాత్మికాహారం సమృద్ధిగా దొరుకుతుంది. అందరికీ తృప్తి కలిగించే పరమ విందుకు ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించటం జరుగుతుంది. 9వ వచనం, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిద్దాము రండి. అనగా రక్షకుడైన ఆయన యందు ఆనందిస్తారు. లోకాన్ని క్రీస్తు విరోధి మోసగిస్తాడు. అయితే క్రీస్తు నిజమైన మెస్సియా, ఈ ప్రపంచాన్ని ఏలే విజేత. ఆయన వస్తాడు. ఇదే ప్రజల ఉత్సాహానికి హేతువు. 10వ వచనం, యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుస్తుంది. పెంటకుప్పలో వరిగడ్డి తొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడతారు. మోయాబు అంటే దీని ఆధ్యాత్మిక లక్షణం మరచిపోకండి. మోయాబీయ మనస్తత్వం పైకి భక్తిగల వారి వలె కనపడతారు గాని దాని శక్తిని ఆశ్రయించని వారే ఆధ్యాత్మిక మోయాబీయులు. ఈతగాండ్లు ఈదటానికి తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుతారు. వారెన్ని తంత్రాలు పన్నినా యెహోవా వారి గర్వాన్ని అణిచివేస్తాడు. మోయాబు,
నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కొట్టి కృంగజేస్తాడు. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలు చేస్తాడు. మానవునికి గర్వభంగమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్లు సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. శ్రోతలు, రాబోయే దేవుని రాజ్యాన్ని విశ్వాసనేత్రాలతో ఇప్పుడే చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఇహపరములలో దేవుని బిడ్డలే విజేతలు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, మరచిపోకండి, దేవుడే తీర్పరి, దేవుడే మన ఆశ్రయం, దేవుడే మనకు అన్నదాత. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11 నుండి 12వ వచనం వరకు ప్రభువు అన్నాడు, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుంటారు. గాని రాజ్య సంబంధులు, రాజ్య కుమారులు అనబడేవారే వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరకటం ఉంటాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు ఇదే అంశం ప్రస్తావించబడింది. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం చెప్పగా విన్నాను. సర్వాధికారి, ప్రభువు అయిన మన దేవుడు ఏలుతున్నాడు. ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకున్నది. గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరుద్దాము. ఆ రోజున ఆ రాజ్యపు విందులో పునరుత్థాన సుప్రసన్నత నెలకొని ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాలు. మరణము, మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి. ఈ అగ్నిగుండము రెండో మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండమందు పడవేయబడతాడు. ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాయి. సోదరీ సోదరులారా, ప్రార్థించండి. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందేలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.